ప్రైజ్ ద లార్డ్. మనందరి జీవితంలో చాలాసార్లు ఇలా జరిగుంటుంది కదండి. మనం దేవుని కోసం ఏదైనా ఒక మంచి పని చెయ్యాలనుకుంటాం, ప్రార్థనలో ఇంకాస్త ఎదగాలి అనుకుంటాం, లేదా ఆయన సేవలో పాలుపంచుకోవాలని మనస్ఫూర్తిగా ఒక నిర్ణయం తీసుకుంటాం. కాని సరిగ్గా అదే సమయానికి ఎక్కడినుంచో తెలియదు అనుకోని ఆటంకాలు ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి మన ముందు నిలబడతాయి. ఎప్పుడైనా గమనించారా ఈ విషయాన్ని? అసలు ఎందుకిలా జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? మనం మంచి మార్గంలో వెళ్తున్నప్పుడే ఈ అడ్డంకులు ఎందుకొస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం మనకు బైబిల్లోనే దొరుకుతుంది. ఈరోజు మనం దేవుని వాక్యం నుండి ఒక అద్భుతమైన సత్యాన్ని నేర్చుకోబోతున్నాం. అసలు ఈ ఆటంకాల వెనుక ఉన్న ఆంతర్యమేంటో బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సరే, ఇక్కడ మనం అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట చూద్దాం. ఆయనేమంటున్నారంటే, నేను పలుమార్లు మీ దగ్గరకు రావాలనుకున్నాను, కాని సాతాను మమ్మల్ని అడ్డుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. సాక్షాత్తు అపోస్తలుడైన పౌలు అంతటి గొప్ప దైవజనుడి ప్రయాణాన్నే సాతాను అడ్డుకోగలిగాడు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? అసలు దేవుని పనిమీద వెళ్తున్న పౌలుకే ఎందుకిలాంటి అడ్డంకులొచ్చాయి? ఈ ప్రశ్నకు సమాధానంగా మనం ఒక 4 ప్రాముఖ్యమైన ఆత్మీయ సత్యాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ఇక మొదటి సత్యం, మన పోరాటం అసలు ఎవరితో? చూడండి, మనకు జీవితంలో ఆటంకాలు ఎదురైనప్పుడు మనం తరచుగా అసలు శత్రువు ఎవరో గుర్తించడంలో పొరపాటు పడతాం. మన పోరాటం యొక్క అసలు మూలాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. మరి నిజానికి మన పోరాటం ఎవరితోనో ఇప్పుడు చూద్దాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మన పోరాటమంతా మనుషులతోనే, మన చుట్టూ ఉన్న పరిస్థితులతోనే అని భ్రమపడతాం. పలానా వ్యక్తి వల్లే నాకీ కష్టం వచ్చింది, లేదా ఈ పరిస్థితి వల్లే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని అనుకుంటాం. కాని వాస్తవం అది కాదు. పౌలుగారు గ్రహించిన సత్యం కూడా ఇదే. ఆయనకొచ్చిన భౌతికమైన అడ్డంకుల వెనుక ఉన్నది తోటి మనుషులు కాదని, సాతాను యొక్క దురాత్మల సమూహాలని ఆయన స్పష్టంగా గుర్తించాడు. అంటే మనకు కంటికి కనిపించే సమస్యల వెనుక కంటికి కనిపించని ఒక పెద్ద ఆత్మీయ పోరాటం జరుగుతూ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నిజానికి ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలుగారు ఇంకా స్పష్టంగా చెప్తారు, మనం పోరాడేది శరీరులతో కాదు, అంటే రక్తమాంసాలతో కాదు, కాని ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నామని. అంటే ఏంటి? మన జీవితంలో వచ్చే ప్రతికూల పరిస్థితుల వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తులను మనం మామూలు కళ్లతో చూడలేం. వాటిని ఆత్మీయ నేత్రాలతోనే గుర్తించాలి. అలా గుర్తించినప్పుడే మనం అసలైన శత్రువుతో సరిగ్గా పోరాడగలుగుతాం. మంచిది. ఇప్పుడు మనం రెండవ సత్యంలోకి వెళ్దాం. అదేంటంటే, అపవాది లక్ష్యం అసలు ఏంటి? ఎందుకు ఈ ఆత్మీయ దాడులు జరుగుతాయి? దీని వెనుకున్న అసలు ఉద్దేశమేమిటి? బైబిల్ చూడండి, సాతానుణ్ణి ఒక గర్జించే సింహంతో పోలుస్తుంది. అది ఎవర్ని మృంగుదామా అని వెతుకుతూ తిరుగుతుందట. దాని ప్రధాన లక్ష్యం ఒక్కటే, దేవుని రాజ్యం ఈ భూమిమీద విస్తరించకుండా ఆపాలి. మనం దేవునికి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తామో మనల్ని అంతగా దారి మళ్లించడానికి, మనల్ని నిరుత్సాహపరచడానికి అది ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. మన దారికి అడ్డుగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. మన ఆత్మీయ జీవితంలో అడ్డంకులు వస్తున్నాయంటే మనం భయపడాల్సిన పనిలేదు. నిజానికి అది ఒక మంచి సంకేతం. మనం దేవుని మార్గంలో సరైన దిశలో ప్రయాణిస్తున్నాం అనడానికి అదొక గుర్తు. మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనడానికి అదొక సూచన. కాబట్టి నిరుత్సాహపడొద్దు, ధైర్యంగా ఉండాలి. ఇక మూడవ సత్యం, ఇది చాలా చాలా ముఖ్యమైనది. మన ఆలోచనా విధానాన్నే మార్చేసే సత్యమిది. అదేంటంటే, ఆటంకమంటే ఓటమి కాదు. అవును, మనకు ఎదురయ్యే ఎదురుదెబ్బలను దేవుడు తన గొప్ప ప్రణాళికలో భాగంగా ఎలా వాడుకుంటాడో ఈ సత్యం మనకు తెలియజేస్తుంది. పౌలుగారి విషయంలోకి మళ్లీ వస్తే, వాస్తవానికి సాతాను పౌలుగారి టెస్సలోనిక ప్రయాణాన్ని విజయవంతంగానే అడ్డుకున్నాడు. అవును, అది నిజం. అప్పటికి చూస్తే అదొక ఓటమిలానే కనిపించింది. పౌలుగారు అనుకున్నట్టుగా అక్కడికి చేరుకోలేకపోయారు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. చూడండి, సాతాను పౌలుగారి ప్రయాణాన్ని అడ్డుకోబలిగాడేమో కాని సర్వశక్తిమంతుడైన మన దేవుని యొక్క అంతిమ ప్రణాళికను మాత్రం ఓడించలేకపోయాడు. దేవుడేం చేశాడంటే, సాతాను సృష్టించిన ఆ ఆటంకాన్నే తన మహిమ కోసం అద్భుతంగా వాడుకున్నాడు. అసలు ఎలా వాడుకున్నాడు? ఆ అడ్డంకి వల్ల జరిగిన అద్భుతమేంటో తెలుసా? పౌలుగారు భౌతికంగా అక్కడికి వెళ్లలేకపోయారు కాబట్టి ఆ సంఘానికి ఉత్తరాలు అంటే పత్రికలు రాశారు. మనమిప్పుడు చదువుకుంటున్న థెస్సలోనికాయిలకు రాసిన మొదటి, రెండవ పత్రికలు అలా పుట్టినవే. ఆలోచించండి,
ఆ రోజు సాతాను తెచ్చిన ఆ ఒక్క ఆటంకం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి మనందరికీ ఆత్మీయ ఆహారంగా మారింది. చూశారా, దేవుడు ఒక చిన్న అడ్డంకిని ఎంత గొప్ప శాశ్వతమైన ఆశీర్వాదంగా మార్చేశాడో. ఇందుకే రోమీలకు రాసిన పత్రికలో అంటాడు, దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అన్నీ కూడా మేలుకే జరుగుతాయి. ఎంత గొప్ప వాగ్దానం కదండిది. శత్రువు మనకు కీడు చేయాలనే ఒక పరిస్థితిని సృష్టించినా సరే, మన దేవుడు దాన్నే మనం మేలు కొరకు, తన గొప్ప ఉద్దేశం నెరవేరడం కొరకు మార్చగల శక్తిమంతుడు. దీన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. సరే, ఇప్పుడుదాకా 3 సత్యాలు చూసాం. ఇప్పుడు చివరిది 4వ సత్యం. ఇది చాలా ఆచరణాత్మకమైనది. అదేంటంటే, ఇలాంటి ఆటంకాలు ఎదురైనప్పుడు మన స్పందన ఎలా ఉండాలి, మనం ఏం చెయ్యాలి? యాకోబు పత్రికలో దీనికి చాలా స్పష్టమైన జవాబు ఉంది. మనకు ఒక 3 అంచెల వ్యూహాన్ని దేవుడిస్తున్నాడు. మొదటిది, దేవునికి లోబడి ఉండాలి. రెండవది, అపవాదిని ఎదిరించాలి. ఈ రెండూ మనం చేసినప్పుడు మూడవదిగా వచ్చే ఫలితమేంటో తెలుసా? అప్పుడు వాడు మీ దగ్గరనుండి పారిపోతాడు. ఇది మనిషి ఇచ్చే మాట కాదు, ఇది దేవుడిచ్చే వాగ్దానం. అందుకే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆటంకాలు రాగానే ఆగిపోవడం సరైన స్పందన కాదు. నిరుత్సాహపడి ప్రార్థన మానేయడం, దేవుని పనిని ఆపేయడం ఇది సాతాను కోరుకునేది. కాని మనం ఏం చెయ్యాలి? ఆగిపోవడానికి బదులుగా ప్రార్థనలో మోకరించాలి, విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. ఆటంకాలు మనల్ని నిరాశలో కాదు, ఇంకా లోతైన ప్రార్థనలోకి, ఇంకా బలమైన విశ్వాసంలోకి నడిపించాలి. కాబట్టి ముగింపుగా మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. మన కుటుంబంలోగాని, మన ఉద్యోగంలోగాని, మన ఆత్మీయ జీవితంలోగాని ఆటంకాలొచ్చినప్పుడు భయపడొద్దు. ఎందుకంటే సాతాను కేవలం అడ్డుకోగలడు, అంతే. వాడు ఎప్పటికీ గెలవలేడు. దేవుడు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఎదురుదెబ్బను కూడా ఒక గొప్ప ఉద్దేశంగా మార్చగలడు. ఎందుకంటే అంతిమ విజయం మన ప్రభువైన యేసుక్రీస్తుదే, ఎల్లప్పుడూ ఆయనదే. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం మన జీవితాల్ని మనం పరిశీలించుకుందాం. మన జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో ఒక పెద్ద అడ్డంకి వచ్చుంటుంది. కాని ఆ తర్వాత దేవుడు దాన్ని ఎలా ఒక ఊహించని గొప్ప మేలుగా, ఒక ఆశీర్వాదంగా మార్చాడో ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఈ సత్యం మనందరి జీవితాల్లో గొప్ప ఆదరణను, నిరీక్షణను ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దేవుడు మనందర్నీ దీవించునుగాక. ఆమేన్.